హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఖాదర్ బాషా. ఈరోజు ఈ వీడియోలో మనం సౌదీ అరేబియాలో బట్టల షాపు ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వచ్చాను నేను ఇప్పుడు పనికని. ఇప్పుడు 8 గంటలైంది టైం. ఇప్పుడు ఈ రూమ్లో మనం బట్టల షాపు ఎలా తయారు చేయాలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది సౌదీ అరేబియా వరకు. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు. ఇది షట్టరు. ఇవాళ శుక్రవారం సెలవు కాబట్టి నేను వచ్చి లాక్ చేసి లోన్ కూర్చుని పనిచేస్తున్నాను వర్క్. మీరు చూడొచ్చు, ఇదే బట్టల షాపు, చాలా పెద్దది. ఇప్పుడు నేను ఇవన్నీ ప్లైవుడ్ అంతా కోపించుకొచ్చాను వర్క్ చేస్తానికి. ఇదంతా ప్లైవుడ్. సౌదీ అరేబియాలో పని చేసే వాళ్ళకి పని ఉంటుంది, ఎక్కువ పని ఉంటుంది. ఇవన్నీ గ్లాసులతో ఫస్ట్ ఫిట్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు గ్లాసులు వద్దన్నారు, అందుకోసం గ్లాసులన్నీ ఓపెన్ తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రూమ్లో మన అక్కడ డోర్ కాడ నుండి 18 అడుగులు పెట్టి దీంట్లో 6 షెల్ఫ్లు తయారు చేస్తున్నాం. అంటే మన అల్మర్లు అన్నట్టు ఆ మోడల్లో తయారు చేస్తున్నాం. ఇటు ఏమి ఉండదు, ఇది ఓన్లీ డోర్. ఇటు ఒక 18 అడుగులు బారు, ఒక 10 అడుగులు ఎత్తులో తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇదే ఇట్లానే ఈ బట్టలు థానాలు పెడతానికి ఇది. ఇటు ఒక 6 షెల్ఫ్లు వస్తాయి, ఇంకోటి తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 6 తయారు చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా వెనకమాల మీరు చూడొచ్చు, ఇదే బాక్స్ మోడల్. ఒక తాను కూడా తెచ్చిపెట్టాను. ఇది ఇట్లా తయారు చేయాలి బట్టల షాప్లో. ఇది బాక్స్ మోడల్లో అన్ని 18 కణాలుగా తయారు చేశాను దీన్ని ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు. ఇటు వెనకమాల చూడండి, ఇది మామూలుగా ఉంది. ఇది ఇప్పుడు ఫిట్టింగ్ చేసేద్దాం. సేమ్ మోడల్, అది ఇందాక ఎలా చేసామో అలానే చేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇదే 18 కణాలది. వరుసకి 6 కణాల కాడికి 18 కణాలు తయారు చేశాను. ఇదే బట్టల థాను, మేడ్ ఇన్ ఇండోనేషియా. ఇది థాను. ఇది ఒకటి వచ్చేసి 5 కేజీల దాకా ఉంటుంది. ఇది ఇట్లా వస్తాయి థాన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే పూర్తయింది. పైన ఒక టాప్ బిగిద్దాం. రెండోది దీన్ని కూడా సేమ్ అట్లానే తయారు చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ గ్లాసులతో తయారు చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు గ్లాసులు ఎక్కువ వెయిట్ ఉంటుందని చెప్పి వద్దన్నారు, క్యాన్సిల్ చేశారు. అందుకోసం దీంతో తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎవరన్నా సౌదీ అరేబియా టైలర్గా రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. మీకు కావాలంటే ఈ స్వింటీ షాప్లో వాళ్ళు పెడతారు. నెలకు జీతం ఇస్తారు. లేదంటే మన పీస్ వర్క్ 25 రియాల్స్ ఇస్తారు ఒక పీస్కి, ఒక వాళ్ళ తోపు కుట్టినందుకు. అలానే లేదు అంటే 1800 రూపాయలు జీతం ఇస్తారు నెలకి.
అంతా వాళ్ళదే ఉంటుంది. అకామా, టికెట్లు, ఫ్లైట్ టికెట్లు అన్నీ 2 సంవత్సరాల వరకు మీకు అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇది ఏంటంటే ఇది బెస్ట్ చోటు. ఎవరు టెన్షన్ పడకుండా ఇక్కడ వచ్చి హాయిగా వర్క్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు ఇదే బట్టల షాపు. ఇది పూర్తిగా అయిపోయింది, తయారు చేసేసాను. ఇది సౌదీ అరేబియా అలీద్లో జిద్దా నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఈ అలీద్ అనేది ఉంటుంది. ఈ ఊళ్ళో ఈ షాపు బట్టల షాపు. ఇది చూడొచ్చు, ఇది కూడా పూర్తిగా అయిపోయింది 2 పక్కల. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ మన సామాన్లకి ఇళ్ళ సామాన్లకి చాలా తేడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 4 ఉళ్ళు మనం పనిచేసి 40 రియాళ్ళు కొన్నాను. ఇంకో స్టిక్కర్ కనిపిస్తుంది, 40 రియాళ్ళు. 40 రియాళ్ళు కొన్నాను. ఇది 40 రియాళ్ళు అంటే మన ఇండియా డబ్బులు అనుకోవచ్చు దగ్గర 800 రూపాయలు, 800, 1000 రూపాయల దాకా అయింది. ఇది ఒక మార్కర్ కొన్నాను, 10 రూపాయలు. లైన్ దారం, ఇది దారం వచ్చింది, బ్లూ దారం. దీంట్లో పౌడర్ వేసుకోవాలి, ఇది మార్కింగ్ కోసం. ఇప్పుడు ఇది నూనె రాయ. మనం కార్పెంటర్లు ఇది మనం తెగుతం కోసం ఫినిషింగ్ చేస్తాం కదా, నూరతానికి ఈ రాయి కొన్నాను. 25 రియాళ్ళు, 25 రియాళ్ళు. ఇది ఒకటి ఇండియా నుండి వచ్చిన తర్వాత ఇది కొన్నాను. ఈ 10 రోజులు మళ్ళీ వచ్చిన తర్వాత ఒక టేప్ కొన్నాను, 5 రియాళ్ళు. 5 రియాళ్ళు. ఇంకో స్క్రూ డ్రైవర్ కూడా కొన్నాను. ఇది స్క్రూ డ్రైవర్, ఇది కూడా 5 రియాళ్ళు. 5 రియాళ్ళు అంటే 120 రూపాయలు. ఇది పనికిరాని చెత్త. 120 రూపాయలు. ఇది నేను ఇండియా నుండి తెచ్చాను. అది మన ఇండియాలో ఇది 1600, 1700. ఇది చిత్రింగ్ మిషన్. మనం ఇది తీసుకొచ్చింది 140 రియాళ్ళు. రన్నింగ్లోనే ఉంది, సప్లై. ఇది 140 రియాళ్ళు అంటే 100 రియాళ్ళకి 1200 రూపాయలు. 40 అంటే 800 రూపాయలు, అంటే 1200, 2000 రూపాయలు మన ఇండియా డబ్బులైతే. అంత కాస్ట్. ఇది మేడ్ ఇన్ చైనా. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ కార్పెంటర్ పనికి సౌదీ అరేబియా రావాలనుకుంటే రావచ్చు. రెండోది ఈ బట్టల షాపులోకి ఎవరన్నా నెల జీతం ఇస్తారు, ఇట్లా షాప్ పెడతారు, వాళ్ళకి 1800 రియాళ్ళు, 2000 రియాళ్ళు ఇస్తారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం 1800 రూపాయలు ఇస్తారు. 1500 రూపాయలు భోజనానికి, పోతే 300 రూపాయలు, 1800 రూపాయలు మనకి సాలరీ, 300 రూపాయలు భోజనం. అట్లా కూడా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ గురించి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత వర్క్ గురించి డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. ఇది క్లీన్ కూడా చేయలేదు షాపు. ఇంకా అక్కడ చెక్కల షీట్లు చూశారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే దాని మీద ప్రెస్ చేయండి. మీకు పెట్టిన వీడియో నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.